హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే సుప్రీంకోర్టు ఓబీసీ రిజర్వేషన్స్ గురించి ఒక చాలా ఇంపార్టెంట్ ఒక జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. అంటే 2015 తర్వాత నుంచి ఒక మోర్ ఆర్ లెస్ ఒక 100 స్టూడెంట్స్ని ఈ యొక్క యూపీఎస్సీలో వాళ్ళకు రావాల్సిన ర్యాంక్ రాకపోవడం, ఓబీసీ స్టూడెంట్స్, అలానే కొంతమందికి ఈవెన్ వాళ్ళకి సర్వీస్ కూడా మిస్ అయింది. సో వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ సర్వీస్ క్రియేట్ చేయమని చెప్పేసి, మళ్ళీ వాళ్ళకి అలొకేట్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది చాలా సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ అనుకోవచ్చు. అంటే లాస్ట్ 10 years ఎవరైతే ఓబీసీ రిజర్వేషన్లో కొద్దిగా అన్యాయానికి గురయ్యారో వాళ్ళందరికీ ఇప్పుడు ఆల్రెడీ ఒక సర్వీస్ వచ్చుంటే కనుక ఇప్పుడు వాళ్ళకి బెటర్ సర్వీస్ వచ్చే అవకాశం ఉంది. అండ్ సర్వీస్ ఓబీసీ రిజర్వేషన్ వల్ల మిస్ అయి ఉంటే కనుక వాళ్ళకి సర్వీస్ కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఏం చెప్పింది సుప్రీంకోర్టు యొక్క ఓబీసీ రిజర్వేషన్స్ గురించి అని మనం డిస్కస్ చేద్దాం. సో డీటెయిల్స్లోకి వెళ్ళినట్టయితే కనుక ఈ పర్టికులర్ వీడియోలో మనం కాంటెక్స్ట్, ఓకే, సో కాంటెక్స్ట్తో పాటు మనకి ఇక్కడ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్, అంటే మనకి మండల్ కమిషన్ నుండి యొక్క 2004 వరకు వచ్చినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, అలానే హాస్టల్ డిస్క్రిమినేషన్ ఆర్గ్యుమెంట్ ఏంటి, సుప్రీంకోర్టు ఈ యొక్క ఆర్గ్యుమెంట్ని ఎందుకు ఉపయోగించింది, సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, అండ్ ఇక్కడ మనకి 8 lakhs ఇన్కమ్ అనేటటువంటి రూల్ ఒకటి వస్తుంది. కాబట్టి ఈ రూల్ విషయంలో మరి ఓబీసీ రిజర్వేషన్కి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి డిఫరెన్స్ ఏంటి, అంటే శాలరీ నుంచి వచ్చేటటువంటి ఇన్కమ్ ఈడబ్ల్యూఎస్లో కౌంట్ చేస్తారా లేదా, అండ్ ఓబీఎస్లో కౌంట్ అవుద్దా లేదా చూద్దాం. మనకు ఓబీసీ దాంట్లో కౌంట్ అవుద్దా లేదా చూద్దాం. అలాంటి ఫైనల్గా మనం కంక్లూజన్ డ్రా చేయడం జరుగుతుంది. ఇది మీకు జిఎస్ పేపర్ 2 పాలిటీలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈక్వాలిటీ అండ్ అఫర్మేటివ్ యాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, లేదా రిజర్వేషన్ పాలసీ, రోల్ ఆఫ్ జ్యుడిషియరీ, ఓబీసీ రిజర్వేషన్, క్రీమీ లేయర్, ఇట్లాంటి డిఫరెంట్ టాపిక్స్తోని, ఓకే, అంటే ఈ యొక్క థీమ్స్తోని ఈ పర్టికులర్ టాపిక్ని మీరు లింక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఈ వీడియోలో మెయిన్గా మనం లైక్ క్రీమీ లేయర్, సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అండ్ సూపర్ న్యూమరీ పోస్ట్స్, ఇట్లాంటి కొన్ని వర్డ్స్ మనం డిస్కస్ చేస్తుంటాం. ఓకే, సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఈక్వాలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఎట్లా అంటే మనకి రియల్గా ఈక్వాలిటీ ఇవ్వడం అనమాట. అంటే ఏదో ఫార్మాలిటీ కాకుండా ఎవరైతే కనుక అంటే నిజంగా వెనకబడి ఉన్నారో, అంటే డిసడ్వాంటేజ్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రూగా బెనిఫిట్ చేయడాన్ని మనం సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అంటారు అనమాట. అంటే ఫార్మల్ ఈక్వాలిటీ కాకుండా ఎవరైతే కనుక సిస్టమేటిక్గా డిసడ్వాంటేజ్ ఉన్నారో, అంటే ఎవరైతే చాలా సంవత్సరాలుగా వెనుకబడి ఉన్నారో వాళ్ళకు ఈక్వాలిటీ ప్రొవైడ్ చేయడాన్ని మనం సబ్స్టాంటివ్ ఈక్వాలిటీ అంటాం. సూపర్ న్యూమరీ పోస్ట్ అంటే ఆల్రెడీ క్రియేట్ అయిన, అంటే కొన్ని పోస్ట్ శాంక్షన్ అయితే కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఐపీఎస్ ఒక 100 పోస్ట్స్ శాంక్షన్ అయినాయి అనుకోండి, వాటికి ఎక్స్ట్రా అడిషనల్గా మనకి క్రియేట్ చేస్తారు సూపర్ న్యూమరీ పోస్ట్, అంటే వాళ్ళకి సంబంధించి మాత్రమే అనమాట. ఇట్లాంటి కీవర్డ్స్ మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు ఈ యొక్క 11th March సుప్రీంకోర్టు మనకి జస్టిస్ పిఎస్ నరసింహ, దాంతోపాటు జస్టిస్ ఆర్ మహాదేవన్ ఏం చేశారంటే కనుక ఓబీసీ క్రీమీ లేయర్ క్లాసిఫికేషన్ విషయంలో చాలా ఇయర్స్ నుంచి వస్తున్నటువంటి ఒక డిస్క్రిమినేటరీ ప్రాక్టీస్ ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ చేశారనమాట. ఓకే, ఆ డిస్క్రిమినేటరీ ప్రాక్టీస్ ఏందో చెప్తాను ఒకసారి నేను మీకు, దాని తర్వాత మనం డీటెయిల్స్లోకి వద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది రిజర్వేషన్స్. ఓకే, సో రిజర్వేషన్స్ మనకి రిజర్వేషన్స్ అనేది బ్రాడ్గా చూసినట్టయితే కనుక మనకి ఎంప్లాయ్మెంట్లో ఉంటుంది రిజర్వేషన్. ఓకే, ఎంప్లాయ్మెంట్లో ఉంటుంది, దాంతోపాటు మనకి ఎడ్యుకేషన్లో కూడా రిజర్వేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఇక్కడ మనం మాట్లాడేది ఓన్లీ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాం. ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ ఒరిజినల్గా ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ ఎస్సీ అండ్ ఎస్టీకి మాత్రమే ప్రొవైడ్ చేశారనమాట. ఇది ఒరిజినల్గా. దాని తర్వాత మనకి ఈ యొక్క మండల్ కమిషన్ రికమెండేషన్తోని మండల్ కమిషన్, ఓకే, సో మండల్ కమిషన్ రికమెండేషన్ ఇచ్చిన తర్వాత దెన్ ఓబీసీస్ కూడా రిజర్వేషన్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఓబీసీ రిజర్వేషన్కి సంబంధించి ఈ యొక్క సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయినప్పుడు సుప్రీంకోర్టు యొక్క ఇందిరా సాహ్ని కేస్, ఓకే, ఇందిరా సాహ్ని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే 1992లో, ఓకే, ఇందిరా సాహ్ని కేసు సుప్రీంకోర్టు మనకి ఓబీసీ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్. ఓకే, కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇది వ్యాలిడ్ అని చెప్తూ, అండ్ ఓబీసీ రిజర్వేషన్లో క్రీమీ లేయర్ అనే దాన్ని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, ఓబీసీ రిజర్వేషన్లో క్రీమీ లేయర్ అనే కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఈ క్రీమీ లేయర్ దగ్గర ప్రాబ్లం ఎలా వచ్చిందో చెప్తాను ఒకసారి. ఓకే, సో క్రీమీ లేయర్ అంటే సింపుల్గా మీకు ఏం తెలుసు, జనరల్గా బీసీ రిజర్వేషన్లో ఇది ఒక ఇన్కమ్ లిమిట్. ఓకే,
అంటే ఇన్కమ్ మోర్ దాన్ 8 lakhs వస్తే వాళ్ళ క్రీమీ లేయర్ అండ్ ఇక క్రీమీ లేయర్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ నాట్ ఎలిజిబుల్. ఇది మీకు ఐడియా ఉంది. ఓకే, మోర్ దాన్ 8 lakhs ఇది క్రీమీ లేయర్ కన్సిడర్ చేస్తాం, అంతే కదా మనకి. అంటే క్రీమీ లేయర్ ఎవరైతే ఉంటుందో, ఓకే, క్రీమీ లేయర్లో ఉన్న వాళ్ళకి అంటే 8 lakhs కన్నా ఇన్కమ్, అంటే 8 lakhs కన్నా మనకి ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్ నాట్ అప్లికేబుల్. ఓబీసీ రిజర్వేషన్ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి నాట్ అప్లికేబుల్, ఇది కాన్సెప్ట్. ఓకే, సో దీనిపైన ఏం ప్రాబ్లం వచ్చిందో చూద్దాం ఒకసారి ఈ క్రీమీ లేయర్కి సంబంధించి. ఓకే, సో ఇక్కడ మనకి యూపీఎస్సి, ఓకే, మనకి యూపీఎస్సి రిక్రూట్మెంట్ నామ్స్లో, ఓకే, అంటే యూపీఎస్సి సివిల్ సర్వీసెస్లో, ఎస్పెషల్లీ సివిల్ సర్వీస్లో మనకి డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, వీళ్ళు మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తుంటారు కదా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ క్రీమీ లేయర్ని డిసైడ్ చేసేటప్పుడు, ఓకే, క్రీమీ లేయర్ డిసైడ్లో మనకి 8 lakhs ఇన్కమ్ ఉంటుంది కదా, 8 lakhs ఇన్కమ్ని వీళ్ళు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు, ఓకే, సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే యూనియన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఒకవేళ కనుక మనకి గ్రూప్ ఏ సర్వీస్లో ఉన్న పేరెంట్ ఎవరైనా ఒకరు, గ్రూప్ బి సర్వీస్లో ఇద్దరు పేరెంట్స్ ఉంటే కనుక వాళ్ళకి నో రిజర్వేషన్ అని చెప్పారు. ఓకే, నో రిజర్వేషన్, వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు. అదే మనకి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకవేళ గ్రూప్ సిలో, ఓకే, గ్రూప్ డి సర్వీసెస్ ఇట్లాంటి వాటి ఉంటే కనుక, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటే కనుక, అంటే గ్రూప్ సి గ్రూప్ టీ కిందకుంటే వాళ్ళకి రిజర్వేషన్స్ ఉంటాయని చెప్పారు. రిజర్వేషన్స్ ఉంటాయి. ఓకే, రిజర్వేషన్స్ ఉంటాయి. ఈవెన్ దో వీళ్ళ ఇన్కమ్ మోర్ దాన్ 8 lakhs ఉన్నప్పటికీ కూడా, వెరీ వెరీ ఇంపార్టెంట్, మోర్ దాన్ 8 lakhs ఉన్నా కూడా వీళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి రిజర్వేషన్ అనేది వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్ని బట్టి ఇస్తున్నారు, ఇన్కమ్ని బట్టి కాదు. హయ్యర్ సోషల్ స్టేటస్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ లేదు, తక్కువ సోషల్ స్టేటస్ నుండి వాళ్ళకి నిజంగా ఇన్కమ్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి రిజర్వేషన్ అప్లికేబుల్. ఎందుకంటే ఓబీసీ రిజర్వేషన్ అనేది సమాజంలో వెనుకబాటుతనం వల్ల వచ్చేది కదా, ఏదో డబ్బులు అంటే ఇన్కమ్ బేస్డ్ కాదు కదా ఓబీసీ రిజర్వేషన్ అనేది. ఎందుకంటే ఇన్కమ్ బాగున్నా కూడా వాళ్ళకి సోషల్ స్టేటస్ వాళ్ళు తక్కువలో ఉంటే కనుక వాళ్ళకి డిస్క్రిమినేషన్ ఉండే అవకాశం ఉంది. ఇది ఫస్ట్. అంటే ఇక మనకి యూపీఎస్సీ డిఓపిటి ఏం చేసిందంటే ఇక గవర్నమెంట్ ఎంప్లాయీస్ విషయంలో మనకి ఈ యొక్క ఓబీసీ రిజర్వేషన్ విషయంలో మెయిన్గా వాళ్ళు దేనికి ప్రిఫరెన్స్ ఇచ్చారో వాళ్ళ యొక్క సోషల్ స్టేటస్కి ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఓకే, సోషల్ స్టేటస్ ప్రిఫరెన్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ ఏ గ్రూప్ బి సర్వీసులు ఉంటే వాళ్ళు ఆల్రెడీ హై సర్వీస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ నాట్ అప్లికేబుల్. ఇప్పుడు చూద్దాం ఈ 8 lakhs ఇన్కమ్ని వీళ్ళు ఏం చేశారంటే, అదే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, ప్రైవేట్ ఎంప్లాయీస్ యొక్క పిల్లలు వాళ్ళు యూపీఎస్సీ రాస్తే కనుక ప్రైవేట్ ఎంప్లాయీస్ పిల్లలు కానీ, లేదా పిఎస్యూస్ అంటే మనకి యొక్క కోర్ ఇండియాలో కానీ సింగరేణిలో కానీ, అలానే మనకి ఇక్కడ పిఎస్యూస్తో పాటు మనకి బ్యాంక్ ఎంప్లాయీస్ పిల్లలు వీళ్ళ విషయంలో ఏం చేశారంటే ఇక్కడ గ్రూప్ సి గ్రూప్ డి వాళ్ళ పిల్లలకేమో వాళ్ళ యొక్క ఇన్కమ్ 8 lakhs కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఇస్తున్నారు. అంటే ఈ ఇన్కమ్ అనేది మనకి శాలరీ ఇన్కమ్, అంటే వాళ్ళకి 8 lakhs కన్నా ఎక్కువ శాలరీ వస్తున్నా కూడా వాళ్ళ పిల్లలకు రిజర్వేషన్ వచ్చింది. కాకపోతే వీళ్ళకి మాత్రం ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉండి లేదా పిఎస్యూస్ అంటే సింగరేణి, కోల్ ఇండియా లేదా ఓఎన్జీసీ, హెచ్ఏఎల్, హాల్ ఇట్లాంటి వాటిలో పనిచేస్తున్న పిల్లలు కానీ బ్యాంక్ ఎంప్లాయీస్ పిల్లలు కానీ వీళ్ళ విషయంలో, ఓకే, శాలరీ ప్లస్ అగ్రికల్చర్ నుంచి వచ్చే ఇన్కమ్, ఓకే, వీటిని కూడా మనకి 8 lakhs క్యాలిక్యులేషన్ చేయడంలో యూజ్ చేస్తున్నారు అనమాట. 8 lakhs క్యాలిక్యులేషన్లో వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అదే వీళ్ళకేమో శాలరీ నుంచి వచ్చే ఇన్కమ్ 8 lakhsలో కన్సిడర్ చేయట్లేదు, బట్ వీళ్ళకి మాత్రం శాలరీ నుంచి వచ్చే ఇన్కమ్ 8 lakhsలో కన్సిడర్ చేస్తున్నారు. అది మరి అలా ఎలా ఉంటుంది? ఎందుకంటే వీళ్ళ సోషల్ కండిషన్ ఒకటేలాగా ఉంటుంది, వీళ్ళ సోషల్ కండిషన్ ఒకటేలాగా ఉంటుంది. మరి అట్లాంటప్పుడు వీళ్ళకు డబ్బులు అంటే వీళ్ళ యొక్క శాలరీ ఏమో 8 lakhsలో కన్సిడర్ చేయడం, వీళ్ళ శాలరీ ఏమో 8 lakhsలో కన్సిడర్ చేయకపోవడం అనేది ఒక డిస్క్రిమినేషనే కదా, అవునా కదా? వీళ్ళదనుకోండి వీళ్ళకి రిజర్వేషన్ లేకపోవడం అనేది ఒక లాజిక్ ఉంది, ఎందుకంటే వీళ్ళు హై లెవెల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఆ సోషల్ డిస్క్రిమినేషన్ ఉండదు, వీళ్ళకి సోషల్ జస్టిస్ వచ్చింది కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్ లేదు. మరి వీళ్ళకు ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకేమో రిజర్వేషన్స్ ఉండడం, అంటే వాళ్ళ యొక్క శాలరీ 8 lakhs కన్నా ఎక్కువ ఉన్నా, ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళకి మాత్రం వాళ్ళ శాలరీ 8 lakhs ఎక్కువ ఉందని చెప్పేసి రిజర్వేషన్ లేకపోవడం అనేది, ఇద్దరు ఓబీసీ ఉన్నా కూడా మనం ఎకానమీ పరంగా వాళ్ళని డివైడ్ చేస్తున్నట్టు రాంగ్ కదా మనకి. ఎందుకంటే ఇక సేమ్ ఓబీసీ పీపుల్
ఓకే, సేమ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఆన్ సోషల్ గ్రౌండ్స్లో సేమ్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని ఓకే డివైడింగ్ దెమ్ ఆన్ ఎకనామిక్ గ్రౌండ్స్ అంటే ఒకరిని ప్రైవేట్ వాళ్ళైతే కనుక వాళ్ళ శాలరీలో 8 lakhs మించకూడదు అనేది ఇది మనకి కాన్స్టిట్యూషనల్లీ రాంగ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, సో కాన్స్టిట్యూషనల్లీ ఎరానియస్ ఆర్ కాన్స్టిట్యూషనల్లీ సో ఇన్వాలిడ్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంకేం చెప్పిందంటే ఇప్పుడు మనకి అర్థం కావాల్సింది ప్రైవేట్ ఎంప్లాయీస్ పిల్లలు కూడా అండ్ పిఎస్యూస్ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ పిల్లలు కూడా, బ్యాంక్ ఎంప్లాయీస్ పిల్లలు కూడా వాళ్ళ ఇన్కమ్ అనేది 8 lakhsలో ఇంక్లూడ్ చేయకండి. ఏ ఇన్కము, శాలరీ ద్వారా వచ్చే ఇన్కమ్ కానీ వాళ్ళకి అగ్రికల్చర్ ఇన్కమ్ ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ ఏదైతే ఉందో అది 8 lakhsలో కన్సిడర్ చేయకండి. మరి ప్రీవియస్గా అంటే 2015 నుండి ఓకే 2015 నుండి మన 2025 వరకు ఎవరికైతే కనుక ఓకే వాళ్ళ యొక్క అంటే ఈ కేటగిరీలో ఉన్నది వాళ్ళ పేరెంట్స్ యొక్క శాలరీ అన్ని కలిపితే 8 lakhs కన్నా ఎక్కువ ఉందని, లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి వచ్చే అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది 8 lakhs కన్నా ఎక్కువ ఉందని చెప్పేసి ఎవరైతే కనుక ఈ యొక్క రిజర్వేషన్స్ కోల్పోయి వాళ్ళు క్రీమీ లేయర్గా కన్సిడర్ చేయబడ్డారో అంటే రిజర్వేషన్ ఏం లేదు, ఎవరైతే దీనివల్ల వాళ్ళకు ఓబీసీలో రిజర్వేషన్లో రావాల్సిన ర్యాంక్ కన్నా వాళ్ళ జనరల్ కేటగిరీలో కన్సిడర్ చేయడం వల్ల వాళ్ళకి తక్కువ సర్వీస్ వచ్చిందో అండ్ ఎవరైతే కనుక సర్వీస్ రాలేదో ఇప్పుడు వీళ్ళందరికీ అంటే ఈ విధంగా వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క శాలరీ అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ని ఈ 8 lakhsలో కన్సిడర్ చేయడం ద్వారా ఎవరెవరైతే అవకాశాలు కోల్పోయారో వాళ్ళందరికీ మళ్ళీ ఇప్పుడు యొక్క సూపర్ న్యూమరరీ పోస్ట్ అంటే అడిషనల్ పోస్ట్ క్రియేట్ చేయండి అని చెప్పేసి ఇప్పుడు సుప్రీంకోర్టు యూనియన్ గవర్నమెంట్ చెప్పింది. దాంతోపాటు ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఏం చేయవచ్చు రాబోయే రోజులలో అంటే ఏం చేయొచ్చు అంటే ఈ పిఎస్యూస్లో పనిచేస్తున్న వాళ్ళని గ్రూప్ సియా, గ్రూప్ డియా, గ్రూప్ ఏనా, గ్రూప్ బి అని మ్యాపింగ్ చేస్తుంది అనమాట. అలా బ్యాంక్ ఎంప్లాయీస్ని కూడా మ్యాప్ చేస్తుంది. దాంతోపాటు ప్రైవేట్ ఎంప్లాయీస్ వాళ్ళని కూడా మరి ఎలా మ్యాప్ చేస్తారో చూడాలి. సో ఈ విధంగా మ్యాప్ చేసేసే అవకాశం ఉంది ఫ్యూచర్లో. లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, పిఎస్యూస్ కానీ, బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ, గ్రూప్ సి, గ్రూప్ డి వీళ్ళందరికీ కూడా సేమ్ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పినట్టు వాళ్ళ పేరెంట్స్ యొక్క శాలరీ అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది 8 lakhsలో కన్సిడర్ చేయకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ రెండిట్లో ఏదైనా ఒక అవకాశం ఉంది. అయితే మ్యాప్ అన్న చేస్తారు ఇందులో ఏ కేటగిరీకి ఏదని చెప్పేసి. లేకపోతే ఈ అందరి కేటగిరీలో వీళ్ళకి ఎలా అయితే కనుక పేరెంట్స్ శాలరీ, అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది 8 lakhsలో కౌంట్ చేయట్లేదో వీళ్ళకి కూడా అలా కౌంట్ చేయకుండా ఉండే అవకాశం ఉంది. ఇది మనకు ఓవరాల్గా సుప్రీంకోర్టు మనకి ఓబీసీ రిజర్వేషన్ పైన ఇచ్చినటువంటి ఇంపార్టెంట్ జడ్జిమెంట్ అనమాట. ఓకే, సో కోర్టు ఏం చెప్పింది, ఇన్కమ్ అనేది ఓన్లీ క్రైటీరియా కాదు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఓన్లీ ఇన్కమ్ మాత్రమే క్రైటీరియా చూస్తారు. వీళ్ళకేమో ఇన్కమ్ 8 lakhs కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నో రిజర్వేషన్, వీళ్ళకి ఎక్కువ ఉన్నా పర్లేదు, ఇది క్రైటీరియా కాదు కదా. ఏది క్రైటీరియా యొక్క సోషల్ బ్యాక్వర్డ్నెస్ అనేది క్రైటీరియా. ఇక్కడ వీళ్ళని ఎవరు డిస్క్రిమినేట్ చేశారు, ఎవరైతే ఇంకా ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నారో, ఎవరైతే కష్టపడి ఎక్కువ శాలరీ ఉందో వాళ్ళని డిస్క్రిమినేట్ చేసినట్టే కదా. ఎందుకంటే వాళ్ళు కష్టపడి 8 lakhs కన్నా ఎక్కువ శాలరీ వస్తుంది అనుకుందాం. ఓకే, మరి వీళ్ళకి 8 lakhs కన్నా ఎక్కువ శాలరీ వచ్చిన వాళ్ళ పేరెంట్స్కి వీళ్ళకి రిజర్వేషన్ ఇచ్చి వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకపోవడం వల్ల ఏమవుతున్నట్టు, ఇక్కడ మనం ఏం సిగ్నల్ ఇస్తున్నట్టు, వాళ్ళ కష్టపడి ఈ యొక్క శాలరీ సంపాదిస్తున్న దానికి మనం వాల్యూ ఇవ్వనట్టే కదా, అవునా కదా. అంటే మీరు ఇలా ఎర్న్ చేయకుండా మనం సిగ్నల్ ఇస్తున్నట్ట కాదు కదా. ఓకే, సో ఇది సుప్రీంకోర్టు చెప్పింది అలా డిస్క్రిమినేట్ చేయకూడదని చెప్పేసి. ఓకే, ఎందుకంటే అందరూ ఓబీసీకి చెందిన వాళ్ళే. అట్లాంటి వాళ్ళని ఓన్లీ గవర్నమెంట్ అయితే ఒక రూలు, ప్రైవేట్ అయితే ఒక రూలు, ఇలా మనం డిస్క్రిమినేట్ చేయడం అనేది ఆర్టికల్ 14, 15, 16 వీటిని వైలేట్ చేస్తున్నట్టు అని చెప్పేసి. అండ్ 2004లో ఏదైతే కనుక ఇలా డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ 2004లో ఏ విధంగా ఇలా అయితే అంటే ఈ క్లాసిఫికేషన్ ఏదైతే వేసిందో దానివల్ల నష్టపోయిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ సూపర్ న్యూమరరీ పోస్ట్ క్రియేట్ చేయండి 2015 నుంచి ఇప్పటి మధ్యలో అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు మీకు ఇంకా ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను. గవర్నమెంట్ ఎంప్లాయీ యొక్క పిల్లలు గ్రూప్ సి ఉండే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ శాలరీ 12 lakhs పర్ ఇన్కమ్ ఉన్నా కూడా వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ ఉండేటోళ్ళు, వాళ్ళకి రిజర్వేషన్ వచ్చేది. ఓకే, అండ్ ఇప్పుడు కూడా రిజర్వేషన్ వస్తుంది. అదే ఇంతకుముందు వాళ్ళ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉండి పేరెంట్స్ వాళ్ళ శాలరీ 12 lakhs ఉండి వాళ్ళు కూడా ఓబీసీ ఉంటే కనుక శాలరీ అనేది కౌంట్ అయ్యేది కాబట్టి వాళ్ళు క్రీమీ లేయర్లో ఉండేవాళ్ళు, వాళ్ళ రిజర్వేషన్ రిజెక్ట్ అయ్యేది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్ కాంపిటీషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. బట్ ఇప్పుడు అందరికీ న్యాయం జరిగే అవకాశం ఉందంటే ఖచ్చితంగా న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది. అండ్ ఓబీసీ రిజర్వేషన్ సంబంధించి ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్, ఇందిరా సాహ్ని జడ్జ్మెంట్, ఇందులో ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం కరెక్టే, కాకపోతే క్రీమీ లేయర్ ఫాలో కావాలని చెప్పారు. అలానే 1993 ఆఫీస్ మెమరండం ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఎవరైతే ఉంటారో గ్రూప్ ఏ, గ్రూప్ బి, కొంతమంది వాళ్ళ క్రీమీ లేయర్ ఉంటుంది. అంటే వాళ్ళ జస్ట్ శాలరీ కాకుండా వాళ్ళ సొసైటీలో
హై పొజిషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ క్రీమీ లేయర్ ఉంటుందని చెప్పేసి 1993లో ఆఫీస్ మెమోరాండం ఇచ్చారు. దాని తర్వాత ఇదే 1993 ఆఫీస్ మెమోరాండం ఇంకేం చెప్పిందంటే ఈ యొక్క ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది కౌంట్ చేయరు అని చెప్పేసి ఎవరికి మిగతా వాళ్ళకు గ్రూప్ సి గ్రూప్ డి వాళ్ళకి ఈ యొక్క ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అగ్రికల్చర్ ఇన్కమ్ కన్సిడర్ చేయరు. 2004లో ఏం క్లారిఫికేషన్ ఇచ్చారు, అదే పిఎస్యూ కానీ ప్రైవేట్ సెక్టర్ పీపుల్ కానీ వాళ్ళ శాలరీలో ఇన్కమ్ అంటే వాళ్ళ ఇన్కంలో శాలరీ కౌంట్ చేస్తారు, అలానే అగ్రికల్చర్ ఇన్కమ్ కౌంట్ చేస్తారని చెప్పారనమాట. ఓకే, అంటే మనకు ఓవరాల్గా 1993 ఆర్డర్ కానీ 2004లో వచ్చినటువంటి క్లారిఫికేషన్ కానీ ఏంటంటే ఈ యొక్క ఎకనామిక్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చింది గవర్నమెంట్ సర్వెంట్స్లో. అండ్ అదే రకమైనటువంటి బెనిఫిట్స్ అంటే ఇదే రకమైనటువంటి బెనిఫిట్స్ ప్రైవేట్ ఎంప్లాయీస్కి డినై చేసిందనమాట. అంటే ఇక్కడనేమో వీళ్ళు సోషల్గా వెనుకబడ్డారు, వీళ్ళు ఎంత డబ్బు సంపాదించినా కూడా వాళ్ళకి సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది కదా అంటున్నారు. మరి వీళ్ళకి ఉండదు, సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉంటుంది కదా, మరి వీళ్ళు డబ్బులు ఎక్కువ ఎర్న్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ పేరెంట్స్ వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదు కదా అని చెప్పేశారనమాట. అందుకోసం ఈ ఆర్గ్యుమెంట్లో ఈక్వల్ ప్రొటెక్షన్ ఉండాలి ఓబీసీలో ఉన్నటువంటి అందరికీ. ఇలా క్లాసిఫికేషన్ అనేది ఆర్బిటరీ అంటే ఇష్టం వచ్చినట్టు చేయకూడదు, ఇది లీగల్గా కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆర్టికల్ 14 వైలేట్ అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ఇచ్చింది. దీనివల్ల 2015 నుంచి ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 ఓబీసీ క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరైతే రిజర్వేషన్స్ వల్ల నష్టపోయి ఎవరైతే జనరల్ కేటగిరీలో కన్సిడర్ అయ్యారో అండ్ వాళ్ళందరికీ కూడా సూపర్ న్యూమరీ పోస్ట్ అంటే అడిషనల్గా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఆఫీసర్స్ వాళ్ళందరికీ అడిషనల్గా పోస్ట్ క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళకి క్యాడర్ అలొకేషన్ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, అండ్ ఇక్కడ మనకి ఓబీసీకి ఈడబ్ల్యూఎస్కి చూడండి. ఓకే, ఓబీసీ అంటేనేమో మనకి ఇక్కడ ఓబీసీ మనకి సోషల్గా బ్యాక్వర్డ్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్, ఓబీసీలలో సోషల్గా ఫార్వర్డ్ ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ అక్కర్లేదు. బట్ ఈడబ్ల్యూఎస్ అంటే సోషల్గా ఆల్రెడీ లైక్ వాళ్ళు ఫార్వర్డే ఉంటారు కాబట్టి ఓన్లీ ఎకనామిక్ అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చూసేటప్పుడు పేరెంట్స్ యొక్క శాలరీ అండ్ పేరెంట్స్ యొక్క అగ్రికల్చర్ ఇన్కమ్ అది కూడా 8 lakhs లోపే ఉండాలి, ఎందుకంటే అది ఓన్లీ ప్యూర్గా ఎకనామిక్ బేస్ ఇచ్చేటటువంటి రిజర్వేషన్. ఓకే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 8 lakhs లిమిట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు పేరెంట్స్ యొక్క ఇన్కమ్ అండ్ పేరెంట్స్ యొక్క అగ్రికల్చర్ ఇన్కమ్ కూడా చూస్తారనమాట, పేరెంట్స్ శాలరీ అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్. ఓబీసీలో ఇప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం పేరెంట్స్ యొక్క శాలరీ అండ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అనేది చూడరు, ఎక్స్క్లూడ్ చేస్తారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇది మనకి 8 lakh నెంబర్స్ ఏమైనప్పటికీ కూడా ఈ 8 lakhsలో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటుందనేది అది మాత్రం ఈడబ్ల్యూఎస్ స్క్వేరే, దాంతోపాటు మనకి యొక్క ఓబీసీ క్రీమీ లేయర్కి కూడా డిఫరెంట్. మరి ఓవరాల్గా కంక్లూజన్ ఏంటంటే ఈ వర్డిక్ట్ ఏదైతే ఉందో అంటే మండల్ కమిషన్ రిజర్వేషన్ ఇవ్వడం వెనకాల అంటే సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఎవరైతే ఉందో వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తుంది కదా, ఆ యొక్క ప్రిన్సిపల్ని మళ్ళీ రీస్టోర్ చేసినట్టు. అండ్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు మనకి ఈక్వివాలెన్స్ ఆఫ్ పోస్ట్ అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు వీళ్ళని మ్యాప్ చేస్తుంది అనమాట. అంటే పిఎస్సీలో పనిచేసే వాళ్ళు గ్రూప్ సి వస్తారా, గ్రూప్ బి వస్తారా, అలానే బ్యాంక్ ఎంప్లాయీస్ గ్రూప్ సి వస్తారా, గ్రూప్ ఏ వస్తారా, ఇట్లా మ్యాపింగ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ యూనిఫామ్ గైడ్ లైన్స్ సెంట్రల్లో స్టేట్లో యూనిఫామ్ గైడ్ లైన్స్ ఉండే అవకాశం ఉంది. అండ్ అలానే ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉండి కొద్దిగా కష్టపడి ఎక్కువ శాలరీ ఉంటుందో ఇప్పుడు వాళ్ళని మనం పెనలైజ్ అంటే వాళ్ళపైన పెనాల్టీ ఉంచినట్టు కాకుండా వాళ్ళకు కూడా న్యాయం చేసినట్టు అవుతుంది. అండ్ ఫైనల్గా ఇది ఒక రూల్ ఆఫ్ లాని మనం కాపాడినట్టు ఉంటుంది. దాంతోపాటు క్రీమీ లేయర్ అనేది ఖచ్చితంగా ఒక ప్రాపర్ జస్టిస్ చేసే విధంగా ఉంటుంది. అంతే తప్పించి క్రీమీ లేయర్ని ఒక టెక్నికల్గా కొంతమందిని ఎక్స్క్లూడ్ చేసి కొంతమంది ఇంక్లూడ్ చేసేటట్టు ఉండకూడదు. క్రీమీ లేయర్ అనేది ఒక సబ్స్టాంటివ్ జస్టిస్ని ఇచ్చే విధంగా ఇది యూజ్ అవుతుందని చెప్పేసి జడ్జిమెంట్ యూజ్ అవుతుందని కూడా మనం చెప్పొచ్చు. సరే, ఈ పర్టికులర్ టాపిక్ పైన ఎంసీక్యూ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద క్రీమీ లేయర్ ఇన్ ఓబీసీ రిజర్వేషన్. Okay, concept of creamy layer was introduced by Supreme Court in Indira Sahni versus Union of India. Second one, salary and agriculture income excluded while applying for income test for government employees under OBC creamy layer. In EWS reservation, salary from income is excluded while determining the eligibility. ఈ వీటిలో 3 స్టేట్మెంట్లో ఏది రైట్ ఆన్సర్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, ఎగ్జామైన్ ద కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ అండ్ డిస్కస్ హౌ ద జడ్జిమెంట్ అటెంప్టెడ్ టు కరెక్ట్ హిస్టారికల్ డిస్క్రిమినేషన్ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ క్రీమీ లేయర్. అంటే క్రీమీ లేయర్ క్లాసిఫికేషన్లో జరిగినటువంటి ఈ యొక్క డిస్క్రిమినేషన్ని ఈ జడ్జిమెంట్ అనేది ఎలా అడ్రస్ చేసిందో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సరే, మనం వీడియో చివరికి వచ్చేసాము కదా. సో ఇన్ దిస్ పర్టికులర్ వీడియో సుప్రీం కోర్ట్ అబ్జర్వేషన్ రిగార్డింగ్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ క్రీమీ లేయర్ వి డిస్కస్డ్. ఓకే, సో ఫార్ people from private jobs and PSUs and banks, their salary used to include it under 8 lakhs definition, and even their agricultural income also included. But Group C, Group D, their salary and agricultural income did not include, even though the both category belong to OBC. So Supreme Court highlighted this discrimination, and Supreme Court observed that this discrimination is invalid, and people who denied reservations based on this discrimination since 2015 to 2025, more than 100 OBC candidates, for them supernumerary posts should be created. That is Supreme Court observation.
లెట్స్ సీ హౌ ద యూనియన్ గవర్నమెంట్ విల్ రెస్పాండ్ అండ్ డిఓపిటీ విల్ రెస్పాండ్. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించి సమగ్రమైన విశ్లేషణ. అండ్ ఈ మై రిజర్వేషన్లకు సంబంధించి మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి, డెఫినెట్లీ నేను రెస్పాండ్ అవుతాను. మరి రేపటి వీడియోకి మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్ యువర్ సజెషన్స్. ఓకే, అండ్ మన యాప్లో ఉన్నటువంటి ఈ యొక్క ఏపీ ఇంగ్లీష్ మీడియం గ్రూప్ 2 కోర్స్ యొక్క కన్సిడర్ అంటే కావాలనుకున్న వాళ్ళు మీరు చెక్ చేయొచ్చు. అండ్ సండే తర్వాత మనకి ఈ యొక్క ఏదైతే కనుక స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా అవైలబుల్ ఉండే అవకాశం లేదు. ఓకే, సో సాధ్యమైనంత మట్టుకు యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎనీ హౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.